నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అందరికీ కూడా ఎలా ఉండబోతుందో, ప్రతి ఒక్క రాశికి కూడా ఎలా ఉండబోతుందో, పాటించాల్సిన నియమాలు, అలాగే స్విచ్ వర్డ్స్ థెరపీ ఏమన్నా అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవాలనుకున్న క్రిస్టల్ సజెషన్స్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదు ఏదైనా మీ గురించి స్పెషల్గా ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాబ్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనికి సంబంధించిందైనా సరే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ఎవరికైనా సరే స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా ఈ కోర్సెస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఎక్కడ కాపాడుతూ ఉండండి. ఎక్కడైనా సరే అవి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అబ్యూసింగ్కి గురవుతుంటే, అలాగే జంతు బలిని కూడా ఆపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కూడా మంచి మార్పు రావాలని చెప్పి, అందులో మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఏమాత్రం సంబంధం లేదని దయచేసి గుర్తించండి. మన ఇంట్లో పెంచుకున్న మన పెట్స్నో, మన పిల్లలనో, లేకపోతే మన చెవినియో, లేకపోతే మన చేతుల్లో తీసుకెళ్ళి మనం బలిగా ఇవ్వలేం కదా. అలాగే జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా పెయిన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా కూడా. దయచేసి జంతువులను బలిచ్చే ప్రయత్నం అయితే చేయకండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి, దయచేసి అవి అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసెసరీ ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు వచ్చి పడే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఆకస్మికంగా ఏదో ఖర్చులు రావడం వల్ల మీరు కమిటెడ్గా చేయాల్సిన పేమెంట్స్, ఈఎంఐస్ కానివ్వండి, రెంట్లు కానివ్వండి, లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, ఏదైనా ఇలా కమిటెడ్గా చేయాల్సిన కొన్ని పేమెంట్స్ ఉంటాయి కదా, అవి చేసే క్రమంలో కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆఫీస్లో కూడా మీరు పనిచేసే మీ జాబ్ ఏదైతే ఉందో అది కొంచెం రిస్క్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే మేబీ కాంపిటీషన్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకా మీ అవసరం అక్కడ లేకపోవడం వల్ల, చాలామంది వే ఆఫ్ కానివ్వండి, బెంచ్ మీద ఉంచడం అంటారు కదా, అలా. సో అనుకోని విధంగా అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో కొన్ని షాక్స్ మీకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఫినాన్షియల్ బర్డెన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండు కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్లో. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండండి. అలాగే పర్సనల్ లైఫ్ పరంగా ఒక డెసిషన్ మేకింగ్లో చాలా సతమతకు గురవుతారు. విపరీతమైన స్ట్రెస్తో అసలు ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ డెసిషన్ తీసుకుంటే నాకు మంచి జరుగుతుంది, అసలు ఈ టైంలో నేను ఆ డెసిషన్ తీసుకోవడం మంచిదా కాదా, దాని తర్వాత వచ్చే ఛాలెంజెస్ ఏంటి, దాన్ని నేను ఓవర్కమ్ చేసుకోగలుగుతానా, ఇలాంటి ఇన్ని క్వశ్చన్స్ మీ మైండ్లో ఉండడం వల్ల విపరీతమైన స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎమోషనల్గా చాలా ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటారు. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే థైరాయిడ్, పీసీఓడి సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా డిప్రెషన్, విటమిన్ D3 లోపం కానివ్వండి, ఐరన్ ప్రాబ్లమ్స్, ఇవి ఎక్కువ. అంటే మీ స్కిన్, హెయిర్, నెయిల్స్కి సంబంధించి, పీరియడ్స్కి సంబంధించి, అలాగే మీ యూట్రస్ హెల్త్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం, అలాగే మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యోగా, మెడిటేషన్, కొన్ని పవర్ఫుల్ చాంటింగ్స్ కానివ్వండి, ముద్రాస్ కానివ్వండి, మీ లైఫ్లో అలవాటు చేసుకోండి. అంత మంచి జరుగుతుంది. అలాగే స్పిరిచువల్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ కావాలి, స్పిరిచువల్గా మారాలి, లేకపోతే స్పిరిచువల్గా నేను కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని కోర్సెస్లో జాయిన్ అవ్వడం కానివ్వండి, జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ పెంచుకోవడం కానివ్వండి, కొన్ని వీడియోస్ చూడడం, బుక్స్ రిఫరెన్సెస్ చూసుకోవడం, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాగే ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్, అలాగే ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా చాలామందికి వీసాలు అనేవి లేట్ అవుతూ ఉంటాయి. ఈ వీక్లో వీసాలకి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే
ఇంట్లో పిల్లలకి సంబంధించి ఏదైతే శ్రద్ధ తీసుకుంటారో దానికి సంబంధించి చాలా శుభవార్తలు వింటూ ఉంటారు. ఎడ్యుకేషన్‌లో వాళ్ళ గ్రోత్ కానివ్వండి, స్పోర్ట్స్‌లో కానివ్వండి, ఆర్ట్స్‌లో కానివ్వండి, లేకపోతే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కానివ్వండి, ప్రతీదీ కూడా యాజ్ ఎ పేరెంట్‌గా మంచి ప్రౌడ్ ఫీలింగ్‌ని తెచ్చే విధంగా వాళ్ళ యాక్టివిటీస్ ఉండడం అనేది చాలా ఆనందానికి గురిచేస్తది మిమ్మల్ని. లక్ ఫేవర్ చేస్తూ ఉంది కాబట్టి దయచేసి ముందు చెప్పిన పాయింట్స్, నెగెటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫినాన్షియల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండడం, ఖర్చులను తగ్గించుకోవడం, అలాగే ఆహ్, పర్సనల్ లైఫ్ స్ట్రెస్ నుంచి బయటికి రావడం, ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్ లేకపోతే నేచర్‌తో కొంచెం మాట్లాడుకోవడం, ఈవినింగ్ వాక్స్ కానివ్వండి అలా చేస్తూ ఉండండి. చాలా తొందరగానే బయటకొస్తారు. ఆల్ ది బెస్ట్.